దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభుని యేసుక్రీస్తు దివ్య నామమున మరి అందరికీ కూడా శుభాది వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు గడిచిన 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 10వ నెల 31 రోజులు దేవుడు మనల్ని ఎంతగానో తన యొక్క బాహువ కింద రెక్కల చాటున మరుగుపరిచి నెలంతటిలో కూడా దేవుడు మనల్ని కాపాడి కాచి పోషించి సంరక్షించి బలహీనతల్లో బలమిచ్చి మనల్ని ఆదరించిన దేవుడు ఈ నెల నవంబర్ మాసం 1వ తారీఖు దేవుని సన్నిధిలో ఆయనను మనం మహిమపరచుకోవడానికి దేవుడిచ్చిన మరొక నూతనమైనటువంటి ఈ యొక్క మాసము కొరకై దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నవంబర్ మాసం 1వ తారీఖు ఈ వాగ్దానపు ఆరాధనలో దేవుడు మనతో తన యొక్క వాగ్దానపు వాక్యము ద్వారా ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది కాండం 28వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఆది కాండము 28 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ వాగ్దానం ఈ వాక్యం దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు తన తండ్రి ఇంటి దగ్గర నుండి తాను తన తండ్రి చేత ఆజ్ఞ పొంది తన మేనమామ గారైనటువంటి మరి లాబాను ఇంటికి, ఆ యొక్క బెతుయేలు ఇంటికి పయనమవుతూ ఉన్నాడు. తన తల్లి గారైనటువంటి రిబకా యొక్క సహోదరుని ఇంటికి మరి వెళ్ళి అక్కడ తన మేనమామ గారి పిల్లల్లో ఒక కుమార్తెను చూచి వివాహం చేసుకోవాలని తండ్రి అతనికి ఆజ్ఞించాడు. తన తండ్రి ఇసాకు తనకిచ్చిన ఆజ్ఞను బట్టి అతడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. బెర్షేబా అనేటువంటి ఆ కనాను దేశములో ఆ స్థలములో నుండి బయలుదేరి హారాను ప్రదేశానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అక్కడ తన యొక్క మేనమామ గారు ఉన్నటువంటి స్థలం. అయితే తాను వెళుతున్నటువంటి ఆ రాత్రి మరి చీకటి అవుతున్నటువంటి సమయంలో ఒక చోట ఆ యొక్క యాకోబు ఆగాడు. ఆ రాత్రి అక్కడ ఒక పండుకోవడానికి ఒక చిన్న రాయిని తలగడ చేసుకొని అతను నిద్రిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక స్వప్నం, ఒక దర్శనాన్ని తను చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనములో దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనములో, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును అని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, ఇదిగో నేనేమైతే నీకు ఇప్పుడు సెలవిచ్చానో ఇవన్నీ కూడా నీ జీవితంలో అవి నెరవేర్చే వరకు, అవి జరిగేటువంటి వరకు కూడా నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళేటువంటి ప్రతి స్థలమందు కూడా నిన్ను సంరక్షించి పోషించి కాపాడి నీకు అన్ని పరిస్థితుల్లో కూడా వేళల్లో కూడా నేను నీకు తోడై ఉండి ఈ దేశానికి మరలా నిన్ను తీసుకొని వచ్చి ఇక్కడ నిన్ను స్థాపించే వరకు, నిలబెట్టే వరకు, నేను నీతో ఏమైతే చెప్పానో అది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, నేను ఎడబాయునని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. కాబట్టి యాకోబు తాను ఈ యొక్క దేవుని వాగ్దానాన్ని పొందుకున్న తర్వాత తిరిగి ఉదయమైన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించి తన యొక్క మామగారింటికి చేరుకోవడం. అందరికీ కూడా మనకు ఈ యొక్క ఆదికాండం 28, 29 ఈ 30 అధ్యాయాలన్నీ కూడా మనం చదువుకుంటే తెలుస్తుంది. తాను వెళ్ళిన తర్వాత తన మామగారింటి దగ్గర కొలువు చేయడం, తన మామగారు కుమార్తె వివాహం చేసుకోవడం,
తిరిగి తన యొక్క పిల్లల కొరకు, కుటుంబం కొరకు తిరిగి కొలువు చేసి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని తిరిగి కనాను దేశానికి తిరిగి పయనమై వచ్చేంత వరకు కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. అతనికి అన్ని విషయాలు దేవుడు తోడుగా ఉండి తాను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ప్రకారం దేవుడు తిరిగి ఆ కనాను దేశానికి వచ్చి ఆ యాకోబు తన భార్యలు, బిడ్డలతో కూడా, తన కలిగిన యావత్ ఆస్తితో కూడా, మందలతో కూడా ఆ కనాను దేశంలో ఆ స్థలానికి తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుడు చెప్పిన వాగ్దానం ఏమాత్రం కూడా నెరవేరకపోలేదు. అవి దేవుడు నెరవేర్చాడు. దేవుడు తోడుగా ఉన్న కార్యములన్నీ కూడా జరిగించాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఆ అరణ్యములో ఎంతో భయంకరమైనటువంటి ఆ రాత్రి భయముతో వణుకుతో ఆ రాత్రి మరి ఒంటరిగా గడుపుతున్నటువంటి ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడాడు. ఈరోజు మన జీవితాలు, కుటుంబాల్లో కూడా మరి గడిచిన 10 మాసాలు దాటి వచ్చాం. ఈ సంవత్సరం ఇంకా కూడా భయం, ఆందోళన, దిగులు, చింత, మరి మనకున్నటువంటి చింత ఏదైతే ఉందో అవన్నీ ఇంకా 2 మాసాలు మాత్రమే ఈ యొక్క సంవత్సరంలో మిగిలి ఉన్నాయి. ఇంకా నాకు ఎలాంటి సహాయము రాలేదు, నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరలేదు అనేటువంటి నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి వారికి యాకోబుతో దేవుడు మాట్లాడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు, నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నిన్ను కాపాడి ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేది, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నిన్ను విడవనని ఏ రీతిగా అయితే యాకోబుతో దేవుడు మాట్లాడాడో, నిజముగా మనం ఆరాధించే దేవుడు, మనం నమ్మిన దేవుడు, విశ్వసించిన దేవుడు అది నెరవేర్చే వరకు దేవుడు తన బిడలను ఎడబాసే దేవుడు కాదు, విడిచేటువంటి దేవుడు కాదు. కీర్తనాకారుడైనటువంటి దావీదు కూడా తన యొక్క కీర్తనలో 94వ కీర్తన 14వ వచనంలో కూడా ఒక మాట చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు అని ఇక్కడ దావీదు కూడా సెలవుడు మనం చూస్తున్నాం. ఎప్పుడు కూడా దేవుడు తను నమ్మినటువంటి బిడలను, తను వెంబడించేటువంటి బిడలను ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు. వారిని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. తన స్వాస్థ్యం, తను నమ్మినటువంటి బిడలు తన స్వాస్థ్యం. ఒక తల్లిదండ్రులకు ఏ విధంగా అయితే ఒక కుమారుడు స్వాస్థ్యం, ఆ వంశానికి స్వాస్థ్యం, ఆ రీతిగానే పరమందున్న దేవునికి కూడా ఈ లోకములో ఎందరైతే తను విశ్వసించారో, అంగీకరించారో మరి వారందరూ కూడా దేవుని స్వాస్థ్యం. ఎందుకంటే పరలోకపు స్వాస్థ్యానికి హక్కుదారులైనటువంటి బిడలు కాబట్టి తన స్వాస్థ్యమైనటువంటి ఏ యొక్క విశ్వాసిని కూడా తన బిడలను దేవుడు పోగొట్టుకోవడం, దేవుడు వారికి అన్ని పరిస్థితుల్లో కూడా వారిని ఎడబాయక ఆయన తోడుగా ఉండి వారిని నడిపించేటువంటి దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆది కాండములో తిరిగి మనం 31వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఈ యొక్క యాకోబు జీవితంలో దేవుడు ఈ యొక్క కార్యము ఏ రీతిగా దేవుడు చెప్పినది నెరవేర్చాడో మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. 3వ వచనంలో మనం చూస్తే ఆది కాండం 31:3 అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళము, నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా. దేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు ఈ యొక్క మామగారింటి దగ్గర ఉన్నావు, నీకు అన్ని విషయాలు కూడా, అన్ని పరిస్థితుల్లో కూడా నీకు తోడుగా ఉన్నాను. ఇప్పుడు నువ్వు బయలుదేరి నువ్వు తిరిగి నీ యొక్క తండ్రి దేశానికి, నీకు నేను సెలవిచ్చినటువంటి వాగ్దానం చేసినటువంటి ఆ కనాను దేశానికి, తిరిగి ఆ స్థలానికి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడే ఉంటాను. నువ్వు బయలుదేరి వచ్చేటప్పుడు నీకు నేను తోడుగా ఉన్నాను. ఆ 28వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ మరి చెప్తూ ఉన్నాడు ఏంటంటే, 20వ వచనం అంతట్లో కూడా మాట్లాడుతూ యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకుంటకు వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడై ఉండునని యాకోబు ఆ రాత్రి తనతో దర్శనములో మాట్లాడి దేవుని విషయంలో సెలవిస్తున్నాడు. అదే రీతిగా దేవుడు యాకోబు జీవితంలో నెరవేర్చాడు. ఎలాంటి కొరత లేకుండా అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఇప్పుడు బయలుదేరి తిరిగి నీవు కనాను దేశానికి, నీ తండ్రి ఇంటికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం విడిచే దేవుడు కాదు, ఎడబాసేటువంటి దేవుడు కాదు. దేవుడు మనకి ఏమైతే వాగ్దానం ఇచ్చాడో, ఏమైతే మనతో మాట్లాడాడో వాటిని నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు. నేను విడిచిపెట్టేవా దేవుడు కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన బిడ్డలను ఎన్నటికీ కూడా ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగే దేవుని యొక్క వాక్యములో మనం చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం చూడండి. 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో అక్కడ దావీదుతో దేవుడు ప్రవక్త అయినటువంటి నాతాను ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను మంచి ఇల్లు కట్టుకొని మంచి అంతఃపురాన్ని ప్యాలెస్ కట్టుకొని ఉన్నాను. అయితే నా దేవుని యొక్క సన్నిధి మందసం ఒక గుడారములో ఉన్నది కాబట్టి నేను దేవునికి ఒక గుడి కట్టాలి, ఆలయం కట్టాలి అనేటువంటి విషయాన్ని నాతానుకు చెప్పినప్పుడు నాతాను అంటున్నాడు 3వ వచనములో, యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నువ్వు నెరవేర్చు, నువ్వు చెయ్యి, దేవుడు నీకు తోడుగా ఉంటాడని. కానీ ఆ రాత్రి తిరిగి నాతాను ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు ప్రత్యక్షమై, నువ్వు వెళ్ళి నా సేవకుడు దావీదుతో చెప్పు, నాకు ఒక నివాసముగా ఒక మందిరమును కట్టుతువా. ఆ యొక్క 5వ వచనం అంటున్నా, నేను ఎగిప్తు నుంచి వచ్చినప్పటి నుండి దాదాపు యొక్క 300-400 సంవత్సరాలు ఈ డేరాలోనే ఉన్నాను కదా, గుడారంలోనే నివాసం చేసి నాకు ఒక గుడి కట్టమని నేను అడిగాను అల్లే. కానీ నేను నిన్ను కాపులో ఉన్నటువంటి గొర్రెలు కాచుకొని నిన్ను తీసుకొని వచ్చి, ఇదిగో నేను ఇశ్రాయేలు ప్రజలు ఏలేటువంటి ఒక అధిపతిగా, ఒక నాయకుడిగా, ఒక రాజుగా నేను నియమించాను. అయితే నీ చేత కాదు, నీ గర్భవాసమున పుట్టేటువంటి ఒక కుమారుని చేత నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు 13వ వచనంలో, అతడు నా నామఘనత కొరకు నీ కుమారుడు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను అని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు 15 నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దావీదు విషయంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదుకి ఈ విషయాన్ని నాతాను ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్లో కూడా యెషయా గ్రంథం చూస్తున్నాం, నా కృప ఏదైతే ఉందో నేను దావీదుకు చూపే రీతిగా ఆ కృప మీకు నేను చూపుతానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దావీదుకి అంత కృప చూపించాడు. దావీదు ఏమైతే చేయదలిచాడో, చేయాలనుకున్న ఆ కార్యములు అన్ని విషయాల్లో కూడా నెరవేర్చే వరకు దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకు దేవుడు మన చేయదలుచుకున్న కార్యాలకి ఆయన చెప్పింది మన జీవితాల్లో నెరవేర్చే వరకు దేవుడు మనల్ని విడవడు, ఎడబాయడు. ఆయన మనకు తోడుగా ఉండి ఆయన నడిపించేటువంటి దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనము కూడా ఏ పరిస్థితుల్లో మన చేసేటువంటి దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఆ కార్యాలన్నీ నెరవేర్చబడాలి. నెరవేర్చేదానికి దేవుడు తోడుగా ఉంటున్నాడు. అయితే నీతో చెప్పినటువంటి దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చే వరకు నేను విడవలని చెప్పినటువంటి దేవుడు మనకు కూడా ఆ కార్యములన్నీ నెరవేర్చేంత తోడుగా ఉండాలి అని అంటే మనం కొన్ని విషయాలు చేయాలి. ఏంటనంటే మొట్టమొదటిగా నీవు దేవుని తట్టు తిరగాలి. ఈ లోకములో ఈ లోకాన్ని అనుసరించి జీవించేటువంటి, ఈ లోకాన్ని నమ్ముకొని ఈ లోకములో ఉన్నటువంటి వాటినే మనం నమ్ముకొని జీవించేటప్పుడు మన జీవితాల్లో దేవుని కార్యాలు నెరవేరు. దేవుడు మనకు ఆ కార్యాలని జరిగించే రీతిగా నిన్ను తోడుగా ఉండలేంటి విడవనని చెప్పినటువంటి దేవుడు నీ సహాయం చేయడు. నిన్ను విడవక ఈ లోకములో దేవుని నీ కార్యాలు నెరవేర్చబడాలంటే నిన్ను నీవు దేవుని తట్టు నీ హృదయాన్ని తిప్పుకోవాలి. అది వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండములో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు మోషే ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం చూసుకుంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగున్నప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట విని ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడవడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మర్చిపోడు. అంటే మనకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని వైపు మనం తిరిగినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన వాక్యాన్ని మనం గైకొని నడుచుకున్నట్లయితే మన దేవుడు కనికరమగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు నీ చెయ్యి విడవడు, నేను ఎడబాయడు. నీకు అన్ని విషయాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి నీతో దేవుడు ఏమైతే చెప్పాడో, నీకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో
ఆ కార్యములు నీ జీవితంలో నెరవేర్చే వరకు దేవుడు నిన్ను ఎడబాయి. అయితే నీవు దేవుని వైపు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి, నీ హృదయం దేవుని తట్టు ఉండాలి. అదే వాక్యం మనకు సెలవిచ్చేటువంటి యోవేల్ ప్రవక్త గ్రంథములో ఒక మాట మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు యోవేల్ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయం 12, 13 వచనాల్లో మనం చూసుకుంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి అని ఇక్కడ వాక్యములో దేవుడు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఇంకా మీ జీవితాల్లో ఏ కార్యములైతే నెరవేర్చబడలేదో, ఏవైతే జరగలేదో, ఏవైతే మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానం మీరు స్వతంత్రించుకోలేదో ఆ విషయాన్ని ఒకసారి పరిశీలన చేసుకొని, మీ యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నదేమో, మీరు దేవునికి దూరముగా ఉన్నారేమో, ఆ కార్యములన్నీ కూడా మీరు గ్రహించి మిమ్మల్ని మీరు దేవుని వైపు మల్లుకొని దేవుని తట్టు తిరిగి మీ హృదయం దేవునికి ఇవ్వాలి. అదే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చదువుకుంటున్నాం. మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనము దేవుని తట్టు మన హృదయము తిరగాలి, మన మనస్సు దేవుని తట్టు ఉండాలి. ఎందుకంటే వాక్యం సెలవుస్తుంది, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అని యెషయా ప్రవక్త గ్రంథములు చూస్తున్నాం. కాబట్టి మన మనస్సు దేవుని మీద ఉండాలి, మన హృదయం దేవుని తట్టు తిరిగి ఉండాలి, మన దేవుని తట్టు తిరిగి ఉండాలి. అలా తిరిగి ఉన్నట్లయితే వారి పక్షముగా దేవుడు తోడుగా ఉంటాడు, వారి వైపుకు దేవుడు తిరుగుతాడు. దేవుడు తిరిగి తాను మీకు ఏమైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చేంత వరకు కూడా దేవుడు మిమ్మల్ని ఎడబాయని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన దేవుని తట్టు తిరగాలి. ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని తట్టు తిరగాలని సొలొమోను దేవాలయం కట్టి ఆ దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నటువంటి ఆ సమయంలో ఒక దీర్ఘమైనటువంటి ప్రార్థన సొలొమోను మహారాజు చేస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఆలయం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసి మీకు విరోధముగా నడుచుకొని శత్రువులకి అప్పగింపబడి ఆయా దేశాలకి వారు చెరగొనిపోయిన తర్వాత ఒకవేళ వారు మారు మనసు పొంది ఆ ఉన్నటువంటి దేశములో వారు తమ యొక్క స్థితిని గ్రహించి తాము పాపం చేశాం, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాం, ఆయన వాక్యాన్ని మనం విని లోబడలేకపోయాం, ఆయన వాక్యానికి అనుసరి జీవించలేకపోయామని తలంచుకొని వారు ఉన్నటువంటి దేశంలో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో నుండి ఈ ఆలయం వైపు కానీ వారు తిరిగి మీకు మొరపెట్టినట్లయితే, మీకు మనవి చేసినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే మీరు ఆకాశము నుండి వారి యొక్క ప్రార్థన విని వారి మనవులు ఆలకించి వారిని ఈ యొక్క ఆలయంలో వారి యొక్క పాపములను క్షమించి వారిని మీరు మీ సన్నిధిలో చేర్చుకోవాలని ఆ యొక్క సొలొమోను మహారాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది మనం 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మీరు చదువుకుంటే కనబడుతుంది. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మనం ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కానీ, దేవునికి దూరముగా ఉన్నా కానీ, ఇప్పుడే దేవుని తట్టు మీరు తిరిగినట్లయితే, దేవుని వైపు మల్లుకున్నట్లయితే, ఆయన ఎదుట మిమ్మల్ని తగ్గించుకొని మిమ్మల్ని సమర్పించుకొని మీ హృదయములు ఆయనకి సమర్పించుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని విడవక ఎడబాయక, దేవుడు ఏమైతే మీకు వాగ్దానం ఇచ్చాడో, ఏమైతే మీకు చేస్తానని ఆయన చెప్పాడు, వాటిని నెరవేర్చే వరకు దేవుడు నిన్ను విడవకుండా నీ జీవితంలో మీ కుటుంబాల్లో ఆ కార్యాన్ని ఆయన నెరవేర్చి ముగించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. రెండవదిగా, దేవుడు నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడవకుండా ఉండాలి అని అంటే రెండవ కార్యం మనం చూసుకుంటే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట మోషే ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వచనములో మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును కనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెనంటున్నాడు. దేవుడు నిన్ను విడవకున్నట్లు, నిన్ను విడిచిపెట్టకున్నట్లు దేవుడు నీకు తోడుగా ఉండి, నీకు దేవుడు సెలవిచ్చినటువంటి కార్యములో, నీ ఇంటిలో, నీ యొక్క నివసించేటువంటి స్థలములో దేవుడు ఆ కార్యం నీ జీవితంలో నెరవేర్చాలనుకుంటే ఆ దేవుడు
నీ కుటుంబములో ఆయన సంచరించేవాడు, నీ వ్యాపార స్థలములు ఆయన సంచరించేవాడు. ఆయన తన సన్నిధి నీకు తోడుగా ఉండాలనుకున్నప్పుడు నీ చుట్టూ కూడా అసహ్యమైనది ఏది కూడా, అపవిత్రమైనది ఏది కూడా, పాప సంబంధమైనది ఏది కూడా నీ ఉన్నటువంటి స్థలములో కానీ, ఇంటిలో కానీ, నీ జీవితంలో కానీ ఉండకుండా ఉన్నట్లయితే అప్పుడు దేవుడు నీవు పరిశుద్ధముగా నీవు దేవునికి సమర్పించుకున్నప్పుడు, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది లేవియ కాండములో 26వ అధ్యాయములో మనం చూసుకుంటే 12వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. లేవియ కాండము 26 12వ వచనములో, మీ యందు నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. మనం అపవిత్రమైనటువంటి ఆ యొక్క స్థలమో లేకపోతే జీవితమో మన ఇల్లు అపరిశుద్ధముగా, అంటే ఏదో కుప్పొందని కాదు, పాప సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియలు కార్యములు మన శరీరంలో ఉండకూడదు, మన ఇంటిలో జరగకూడదు, మన ఉండే స్థలంలో ఉండకుండా ఆ స్థలం, ఆ యొక్క ఇల్లు కానీ, నీ యొక్క శరీరము, నీ జీవితము కానీ ఒక పరిశుద్ధముగా ఉండాలి. ఎందుకంటే వాక్యములో పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఎందుకంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది అంటాడు. మనము దేవుని ఆలయముగా ఉండాలి, మన ఇల్లు దేవుని ఆలయముగా ఉండాలి. మనం ఉండేటువంటి పరిసర ప్రాంతములో, మనం ఉండేటువంటి ఆ యొక్క వ్యాపార అన్ని స్థలాల్లో కూడా మనం ఎక్కడైతే నీవు ఉంటున్నావో అక్కడని దేవుడు నీతో కూడా సంచరించాలి, నీతో కూడా ఆయన సన్నిధి రావాలి, నీతో కూడా ఆయన సన్నిధి ఉండాలనుకుంటే అక్కడ అపవిత్రమైనది ఏది కూడా దేవుడు చూడకూడదు. కాబట్టి పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైనటువంటి స్థితి నువ్వు కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుడిని ఎడబాయకుండా, దేవుడి నీ జీవితంలో నీ యొక్క కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చే వరకు నిన్ను విడబడు ఎడబాయుడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మనం చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం ఆ యొక్క 16వ వచనములో అదే మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:16లో, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం అని దేవునికి మన దేవుని ఆలయం, నీవెక్కడున్నావో అదే దేవుడు నివసించే ఆలయం. ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, మరి నీ శరీరం కావచ్చు, లేకపోతే నువ్వు చేసే ఆఫీసులో ఎక్కడ కూర్చున్నావో ఆ స్థలము దేవుడు నీతో కూడా తన సన్నిధి ఉండే స్థలముగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏ విషయంలో నేను విడవడు, నీకు తోడుగా ఉండి ఆయన సహాయం చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. 3వదిగా మనం చూసుకున్నట్లయితే దేవునికి వాక్యములో కీర్తనకారుడు దావీదు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథములో 37వ కీర్తనలో ఒక చక్కని మాట 25వ వచనం. కీర్తన 37:25లో, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయన నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు అంటాడు. ఇక్కడ దావీదు భక్తుడు అంటే, నేను చిన్నవాడిగా ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను, అయినా కానీ నీతిమంతులు విడవబడట గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. అంటే విడవబడరు. దేవుడు తన బిడ్డలకి ఆయన ఆ చిన్న వయస్సులో నుండి, చిన్నప్పటి నుండి ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నీతిమత్వముగా నీతిగా బ్రతుకుతారో, నీతిగా జీవిస్తారో, వారు వృద్ధాప్యములోనికి ముసలితనం వరకు కూడా తమ దేవుని నీతిని విడవక ఆ యొక్క నీతి మంతులుగా వారు తమ జీవిత కాలం అంతా ఉండేటప్పుడు దేవుడు అంటూ వారిని విడవడంటే, దేవుడు తాను చెప్పినది వారి జీవితములో వారి నివసించే కాలం అంతా కూడా దేవుడు తోడుగా ఉండి వారిని మాత్రమే వారి సంతానం, వారి బిడ్డలు కూడా భిక్షమెత్తుకోవటం నేను చూడలేదంటాడు భక్తుడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు నీతిమంతులకి ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు నీతిమంతులను విడవడు, నీతిమంతులైన మర్చిపోడు. కాబట్టి దేవుడు నీతిమంతులను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆ రీతిగా దేవుడు నీతో ఆయన చెప్పింది నీ జీవితములో, నీ కుటుంబములో ఆయన నెరవేర్చాలనుకుంటే నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. నీతి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండాలి. నువ్వు నీతిమంతుడైనటువంటి ఆ బ్రతుకు నీ జీవితంలో ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన నీతిమంతులను ఆయన విడవడు, ఆయన నీతిమంతులను ఎడబాయుడు. దేవుడు వారికి తోడుగా ఉండి వారు వెళ్ళే మార్గములో, వాళ్ళు చేసే వ్యాపారములో, వారు చేసేటువంటి ప్రతి పని బాటలో దేవుడు తోడుగా ఉండి
వారు చేయదలపెట్టిన కార్యములన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడు. నెరవేర్చేంత వరకు దేవుడు నిన్ను విడవడు. నీ నీతి ఆయనకు సాక్ష్యంగా ఉండాలి. నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. నువ్వు నీతి కలిగి జీవించాలి. నీలో నీతి లేకపోతే ఆయన నిన్ను ఎడబాస్తాడు, నిన్ను దేవుడు విడిచిపెడతాడు. కాబట్టి దేవుడు నిన్ను విడవకుండా ఉండాలంటే నువ్వు నీతిమంతుడుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, మన సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనములో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. సామెతలు గ్రంథము 13వ అధ్యాయం 22లో చూడండి, 21-22 వచనం చదువుకుందాం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తనులుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును అంటున్నాడు. ఈ లోకంలో పాపం వలన సంపాదించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వారి పిల్లలకు దక్కదంట. అయితే ఆస్తి ఎవరి చేతికి వెళ్తుందంటే నీతిమంతుల సంతానానికి అది చేరుకుంటుంది. అందుకే నీతిమంతులకి మేలు ప్రతిఫలముగా వస్తుంది. అంత మాత్రమే కాదు, మంచివాడు నీతిమంతుడిగా యథార్థవంతుడుగా వాడు జీవించేటువంటి వాడు తన పిల్లలను గొప్ప ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. అయితే పాపాత్ములు ఎంత కూర్చుకున్నా కానీ, కూర్చోబెట్టుకున్నా కానీ, వారు సంపాదించి పెట్టుకున్నా కానీ అది వారి యొక్క సంతానానికి అది ఉండదని. అది ఎవరి కొరకంటే నీతిమంతుల కొరకే. వారు సంపాదించే, వాళ్ళు అక్రమంగా సంపాదించేది. కాబట్టి నువ్వు నీతిమంతుడుగా ఉంటే నీవు ఆ అనీతిమంతులు పాపాత్ముల యొక్క ఆస్తి లేక పాపాత్ముల యొక్క ఏదైతే సంపద ఉందో అవి నీకు దేవుడు తిరిగి నీకు ఇచ్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడుగా నీవు ఉండాలి. నీతిమంతుని జీవితాన్ని కలిగి ఉండాలి. అటువారికి దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే వాక్యములో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక, క్రొత్త నిబంధనలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో రాయబడింది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. మనం నీతిమంతులుగా ఉండాలి, కానీ అత్యాశ పరులుగా ఉండకూడదు. మనం ఆశ మనం ఈ లోకములో అత్యాశ కలిగి జీవించే వారం ఉండకూడదు. కానీ మన కలిగిన వాటితో తృప్తితో మనం ఉంటే చాలు. ఆ తృప్తి కలిగి మనం జీవిస్తే చాలు. నేను దేవుడు విడబడు ఎడబాయడు. నీ కలిగింది దేవుడు సమృద్ధిగా నీకు దేవుడు వాటిని రెట్టింపుగాను ఆయన నూరంతులుగాను దేవుడు చేస్తాడు. నీ సంతానానికి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన నిన్ను ఏమాత్రము కూడా విడవడు ఎడబాయడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ శోధనలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, పోరాటాలు వచ్చినా కానీ నువ్వు నీతిని విడిచిపెట్టకూడదు. నువ్వు నీతిమంతుడుగానే నువ్వు జీవించాలి. ఆకలితో ఉన్నా, బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నీ ప్యాకెట్లో 10 రూపాయలు లేకపోయినా కానీ నువ్వు నీతిమంతుడుగానే నీవు ఉండాలి. నీ బ్రతుకు, నీ జీవితం నీతిమంతుడుగా ఆ జీవితాన్ని కలిగి జీవించేటప్పుడు దేవుడు నిన్ను విడవుడు ఎడబాయుడు. దేవుడు నిన్ను గొప్ప ఆస్తికర్తలుగాను నీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉన్నాడు. అది నెరవేర్చేంత వరకు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితాల్లో దేవుడు నిన్ను విడవడు ఎడబాయుడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే దేవునికి వాక్యములో మరొక కార్యం ఏంటంటే, కీర్తనాకారుడు అదే 37వ కీర్తనలోనే ఒక మాట మనం చూసుకుంటూ ఉన్నాం. 28వ వచనములో మనం చూసుకుంటే, ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడు, వారి ఎన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును రాయబడి. ఆ దేవుడు తన భక్తులను విడవడు, వారి ఎన్నటెన్నటికీ కూడా, వారికి అది సునామీ వచ్చినా కానీ, భూకంపాలు వచ్చినా కానీ, వరదలు వచ్చినా కానీ, తుఫానులు ఎదురైనా కానీ, వారి జీవితంలో అల్లకోలమైనటువంటి పరిస్థితులు, ఏ శోధనలు సమస్యలు వచ్చినా కానీ దేవుడు తన భక్తులని ఆయన విడవడు లేక వారిని ఎడబాయడు. ఎందుకంటే తన భక్తులు ఆ యొక్క వారు తన రక్తము చేత కడగబడి విమోచించబడిన వారు, తనను నమ్మినటువంటి వారు, తనను విశ్వసించి తను అనుసరించేటువంటి వారు. కాబట్టి అట్టి తన భక్తులని, తన యొక్క బిడ్డలను ఆయన ఎన్నటికీ కూడా ఆయన మరిచే దేవుడు కాదు, విడిచే దేవుడు కాదు. అయితే భక్తిహీనులు, భక్తి లేకుండా భక్తిహీనతలు
ఈ లోకములో అవిశ్వాసముతో జీవించేటువంటి వారు కానీ వారి సంతానము కానీ ఈ భూమి మీద లేక నిర్మూలమగుదరని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. నీ భక్తి ఇతరులకి మంచి చేసేదిగా ఉండాలి. నీ భక్తి నీ బిడలకు అది మార్గం చూపించే రీతిగా ఉండాలి. నీ భక్తి నీ బిడలను దేవుని సన్నిధిలో వారు సాక్షిగా జీవించే రీతిగా నీ భక్తి ఉండాలి. అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను విడబడి ఎడబాయుడు. నీకు దేవుడు ఏమైతే సెలవిచ్చాడో దాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఆయన నిన్ను విడబడు ఎడబాయుడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఎడల నీవు భక్తి కలిగిన జీవితాన్ని జీవించాలి. ఎంతో మంది ఈ లోకములో భక్తి కలిగిన వారముగా ఉంటూ చివరికి భక్తిని కోల్పోయి ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు కూడా వారిని విడిచిపెడతాడు. దేవుడు వారికి దూరం అయిపోతూ ఉంటాడు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో భక్తిని విడవకూడదు. యాకోబు తన యొక్క తండ్రి దగ్గర నుండి బయలుదేరి హారానుకు వెళ్ళాడు. కానీ తన యొక్క పితరులైనటువంటి అబ్రహాం, ఇసాకు మరి ఆరాధించేటువంటి, సేవించేటువంటి, నమ్మినటువంటి ఆ దేవుని యందు భక్తిని తన మామగారింటి దగ్గర ఉన్న సంవత్సరాలు కూడా విడిచిపెట్టలే. వారు అన్యులుగాను ఆ విగ్రహారాధన చేసేటువంటి జీవితాన్ని కలిగిన వారు ఆ యొక్క లాబాను వారి యొక్క కుటుంబం అంతా కూడా. అయినా కానీ అక్కడ తాను తన పితరుల ద్వారా కలిగినటువంటి భక్తి జీవితాన్ని విడిచిపెట్టకుండా తిరిగి కనాను దేశాన్ని వచ్చేంత వరకు కూడా ఆ భక్తి కలిగిన జీవితాన్ని జీవించాడు. కాబట్టి దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. యాకోబుకు దేవుడు తోడుగా ఉండి తాను చెప్పింది నెరవేర్చేంత వరకు కూడా దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. అలాగే యోసేపు కూడా తన పితరులైనటువంటి అబ్రహాము, ఈసాకు, యాకోబుల ద్వారా తాను ఏదైతే ఆ భక్తి జీవితాన్ని నేర్చుకున్నాడో తాను ఐగుప్తు దేశానికి ఒక దాసుడుగా అమ్మివేయబడ్డప్పటికీ కూడా ఆ దేశములో ఉన్నన్ని సంవత్సరాలు కూడా బానిస బతుకు జీవించిన గాని, ఆ యొక్క పొతీఫరింటిలో కానీ, చెరసాల్లో కానీ, తిరిగి ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆ యొక్క ఐగుప్తు దేశములో కానీ తన పితరుల ద్వారా కలిగి ఉన్న భక్తిని మాత్రం విడిచిపెట్టలే. ఆ భక్తే యోసేపు అంతగా హెచ్చించబడడానికి, అంతగా దేవుని చేత ఆశీర్వదించబడడానికి కారణం యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు, విడవబడలేదు, ఎడబాయలేదు. దేవుడు యోసేపుకి తోడుగా ఉండి అతన్ని హెచ్చించాడు. కాబట్టి కారణం భక్తి జీవితం. దానియేలు కూడా మరి యెరూషలేములో నెబుకద్నెజరు ఆ యొక్క పట్టుకొని వెళ్ళినటువంటి ఆ యొక్క యవ్వన బిడలైనటువంటి షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు, ఈ దానియేలు కూడా వారు ఆ యొక్క బబులోను దేశానికి చెరగొనిపోయబడ్డారు. అయినా కానీ దానియేలు ఆ ఉన్నటువంటి రాజ్యములో అందరికంటే కూడా అతని సింహాసనం హెచ్చించబడడానికి, లేక షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు కూడా వారు అంతగా హెచ్చించబడడానికి కారణం ఏంటంటే తాము యెరూషలేములో తమ పితరులు ఆరాధించినటువంటి దేవుని యందు ఏ భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారో ఆ భక్తిని ఆ యొక్క దాసులుగా వారు వెళ్ళినప్పటికీ కూడా, ఆ యొక్క బానిసలుగా వారు బబులోను దేశానికి కొనిపోబడినప్పటికీ కూడా వారు విడిచిపెట్టలేరు. ఆ యొక్క విగ్రహానికి నమస్కారం చేయాలని బబులోను రాజు నెబుకద్నెజర్ చెప్పినప్పటికీ కూడా షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నారు, మా దేవుడు గొప్పవాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినా పర్వాలేదు, ఈ అగ్నిగుండంలో మేము పడి బూడిదైపోయినా పర్వాలేదు, నువ్వు నిలవబెట్టించినటువంటి విగ్రహానికి మేము సాష్టాంగ పడము, మొక్కమని చెప్పి తీర్మానంతో వాళ్ళు చెప్పినటువంటి వారు. కారణమే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు ఎందుకంటే వారు భక్తిని తాము చనిపోవడానికి కూడా సిద్ధముగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలే. ఆ అగ్నిగుండములో దేవుడు వారితో కూడా సంచరిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని బయటికి తీశాడు. అలాగే సింహపు బోనులో వేయబడేటువంటి దానియేలు కూడా తన భక్తిని ఎప్పటికీ కూడా వదులుకోలేదు. కాబట్టి నీవు నిత్యం ఆరాధించుచున్నటువంటి దేవుని రక్షించినా అని ఆ రాజు ఆ యొక్క పేలవమైనటువంటి స్వరముతో, దీన స్వరముతో ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క సింహపు బోనులు ఆ యొక్క గుహ దగ్గర అడుగుతూ ఉన్నాడు, ఓ దానియేలు, నీ దేవుడు నిన్ను కాపాడా, నిన్ను రక్షించాడా అని. చూడండి, దానియేలు అంటే, అయ్యా నేను దేవునికి నీకు విరోధంగా పాపం చేయలేదు, దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు, కాపాడాడు. కాబట్టి భక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విడిచిపెట్టకుండా మన దేవునిలో భక్తి గల జీవితాన్ని జీవించేటప్పుడు దేవుడు నిన్ను విడవడు, ఎడబాడు. నీకు ఏ శోధనలు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను తోడుగా, నిన్ను కాపాడి నిన్ను రక్షించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవునిలో భక్తి కలిగిన జీవితం కలిగి ఉండాలి. యాకోబుకు దేవుడు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో ఆ రీతిగానే నీకును తోడుగా ఉండి నీ జీవితంలో ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేంత వరకు నేను విడవక ఎడబాయక నీకు తోడుగా ఉండాలంటే, ఒకటి, నీవు దేవుని తట్టు తిరగాలి. నీ హృదయము దేవుని తట్టు తిరిగి ఉండాలి. నీ మనస్సు దేవుని తట్టు తిరిగి ఉండాలి. రెండవది,
నీవు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. నీవు ఉన్నటువంటి స్థలములో, నీవు ఉన్నటువంటి ప్రదేశం, నీవున్న ఇల్లు కావచ్చు, నీ యొక్క శరీరము కావచ్చు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు కూడా నీకు తోడుగా నేను విడవక ఎడబాయక ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. అలాగే మూడవదిగా నువ్వు నీతిమంతుడుగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. నీ జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని నీతిని మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ నీతితోనే నువ్వు బ్రతకాలి. నీతితోనూ నువ్వు జీవించినట్లయితే నేను దేవుడు ఎడబాయడు, నేను ఏమాత్రం కూడా విడబడు, నీ సంతానాన్ని విడబడు. దేవుడు నీకు తోడుగా ఉండి నీతో ఆయన ఏమైతే వాగ్దానం చేశాడో, నీకేమైతే వాగ్దానం ఇచ్చాడో దాన్ని నెరవేర్చేంత వరకు నేను విడబడు, నేను ఎడబాయడు. అలాగే నువ్వు భక్తి కలిగి ఉండాలి, దేవుడిలో భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా కానీ, నేను ఎవరు బెదిరించినా కానీ దేవుని యందు భక్తి మాత్రం విడిచిపెట్టకూడదు. ఆయనందే నీ భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి కలిగిన జీవితాన్ని జీవించినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఎడబాయడు, నిన్ను విడవడు. దేవుడు నీతో చెప్పిన నెరవేర్చేంత వరకు కూడా తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను హెచ్చించేటువంటి దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడని వాక్యములో జ్ఞాపకం చేసుకోవాలి. చివరి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండం చూసుకున్నట్లయితే 31వ అధ్యాయం 6వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. 6వ వచనం ద్వితీయోపదేశ కాండం 31:6లో, భయపడకుడి వారిని చూచి, లేక ఈ లోకములో శత్రువులు, ఈ లోకమునటువంటి నేను బెదిరించేవారు, లేక నీకు వ్యతిరేకంగా నీకు విరోధముగా ఎటువంటి క్రియలు చేయుచున్నారో వారిని చూసి నువ్వు భయపడకుండా, దిగులు పడకుండా నువ్వు ఉండంటున్నా. నీతో కూడా వచ్చేవాడు, నీతో కూడా ఆఫీస్కి వచ్చేవాడు, నీ పనిలో నీకు తోడుగా వచ్చేవాడు, నువ్వు వెళ్ళే ప్రయాణం నీకు తోడుగా వచ్చేవాడు, నువ్వు చేసే ప్రతి కార్యంలో నీకు తోడుగా వచ్చేవాడు నీ దేవుడైనటువంటి యెహోవా. నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసించినటువంటి దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, నీకు అభయం ఇచ్చినటువంటి దేవుడు ఆ యెహోవా దేవుడు. కాబట్టి ఆయన నిన్ను విడబడు, నిన్నెన్నడు ఎడబాయుడని వాక్యం సెలవిస్తా ఉంది. అక్కడ 5వ వచనం చివరి లైన్లో, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంది. కాబట్టి నవంబర్ మాసములో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానం, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడవను, ఎడబాయనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు ఆదికాండం 28:15వ వచనం ద్వారా ఈ యొక్క నవంబర్ మాసంలో మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. మీరు ఏ విషయంలో దిగులు పడకండి. ఆయన మీతో కూడా ఆయన ఉండి నెలంతటిలో కూడా తోడుగా ఉండి మీరు వెళ్ళే మార్గంలో, చేసే పనుల్లో, చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, పిల్లలు చదువులు ఎందుకు కావచ్చు, సమస్తములో కూడా దేవుడు తోడుగా ఉండి నేను ఎడబాయక, నేను విడవక, ఆయన చెప్పింది నీ జీవితం నెరవేర్చేంత వరకు కూడా ఆయనకి తోడుగా నిన్ను నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాగ్దానమును నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రాలు నైనా. ఈ యొక్క ఉదయ కాలంలో మీ పాసనికి వస్తూ ఉన్నాం. ఈ నవంబర్ మాసం, ఈ 2025వ సంవత్సరం 1వ తారీఖునైనా మీ సన్నిధిలో మేము కూడినైనా తండ్రి, ఇదిగో మిమ్మల్ని మహిమపరుచుకుంటూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడారు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఆదికాండం 28:15వ వచనం ద్వారా, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడవను అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు. ఈ రోజునైనా తండ్రి, కూడి వచ్చిన బిడలతో, ఈ వాక్యం వింటున్నటువంటి వారితో నువ్వు మాట్లాడావు, మీకు వందనాలు. ఆ రీతిగానే మీ బిడల జీవితాల్లో ప్రభునైనా తండ్రి, ఈ వాగ్దానం నెరవేర్చబడడానికి నైనా తండ్రి, వారునైనా మీ యొక్క తట్టు తమ హృదయాలు తడి త్రిప్పుకొని మీ వైపు మనస్సును నిలుపుకొని జీవించేటువంటి జీవితం వారికి దయచేయండి దేవా మీకు స్తోత్రం. అలాగే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించే భాగ్యం అయినా, మీ యందు నీతిమత్వం కలిగినటువంటి జీవితాన్ని, మీ యందు భయభక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి జీవిస్తున్నైనా తండ్రి, ఈ మాసం అంతట్లో కూడా మీరు చెప్పిన ఆ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడడానికి వారిని విడవక ఎడబాయిక తండ్రి, మీ ఆత్మ సన్నిధి వారికి తోడుగా ఉండి నడిపించమని, మా సంఘమును, కుటుంబాల్ని, ప్రభువు వాక్యం వినుచున్న ప్రతి వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తండ్రిని, దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన నడిపింపు, ఆయనకు అన్యోన్యమైనటువంటి సహవాసం ఈ మాసం అంతట్లో కూడా మీకును మీ కుటుంబాలకి దేవుడితో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.